భగవద్గీత మనిషి ఎట్లా బతకాలో ఎట్లా జీవించాలో చెప్పే అత్యద్భుతమైన వ్యక్తిత్వ వికాస పుస్తకం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి సుప్రసిద్ధ సైంటిస్టులకు కూడా జీవన పాఠాలు బోధించిన పుస్తకం ఇది. రాను రాను ఈ బిజీ లైఫ్లో వెస్టర్న్ పాశ్చాత్య ప్రభావం వల్ల పిల్లలకి భగవద్గీత గురించి చెప్పడం కూడా చాలామంది పేరెంట్స్ మర్చిపోయారు. మతపరంగా అభ్యంతరం లేని వాళ్ళు తమ పిల్లలకి కొన్నైనా భగవద్గీత శ్లోకాలు వాటి భావం నేర్పించడం వల్ల వాళ్ళ మంచి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయవచ్చు. ఎంతోమంది సెలబ్రిటీలు, సుప్రసిద్ధ సైంటిస్టులు భగవద్గీత వల్ల మేము ఎట్లా బతకాలో నేర్చుకున్నాం, మా జీవన గమనాన్ని జీవన గతిని మార్చుకున్నాం అని చెప్పుకున్నారు. అలాంటి వాళ్ళలో నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఒకరు. కాబట్టి ఇంగ్లీష్ రైమ్స్ మీ పిల్లలకి నేర్పదలుచుకుంటే మీ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ భగవద్గీతలో ఎన్నో కొన్ని శ్లోకాలు పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నించండి. ఆ భావం కూడా వాళ్ళకు నేర్పండి. వాళ్ళకు జీవితంలో చాలా ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస పాఠం భగవద్గీత. కాబట్టి ముందు ఒక భగవద్గీత పుస్తకం ముందు కొనుక్కోండి. వీళ్ళని బట్టి పేరెంట్స్ మీరు ముందు చదవండి, మీ పిల్లల చేత చదివించండి. వాళ్ళని మంచి పౌరులుగా, మంచి కొడుకులుగా, మంచి కూతురులుగా ఎదగడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నమస్తే.